అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ బెండ సాగులో అధిక దిగుబడులకు మెలకువలు, పురుగు మందుల వాడకం కొనుగోలులో జాగ్రత్తలు, పాడి పరిశ్రమలో పచ్చి మేతల ప్రాధాన్యత, ఏకవార్షిక బహువార్షిక పశుగ్రాస రకాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది. ప్రతిరోజు ఆదాయం చవిచూడటం, ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో వీటి సాగు రైతుకు అండగా ఉంటోంది. ముఖ్యంగా బెండ లాంటి కూరగాయ పంటకు మార్కెట్ ఆటుపోట్లు తక్కువ. అందుకే స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. బెండను ఖరీఫ్, వేసవి 2 సీజన్లలో సాగు చేస్తారు. ఖరీఫ్ బెండ సాగుకు జూన్, జూలై మాసాలు అనుకూలం. ముఖ్యంగా బెండకు రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగుల నష్టంతో పాటు బూడిద, పల్లాకు తెగులు, ఎండు తెగులు వంటి తెగుళ్లు ఆశించి దిగుబడులను తగ్గిస్తున్నాయి. కాబట్టి రకాల ఎంపికతో పాటు సాగు యాజమాన్యంలో శ్రద్ధ వహిస్తే బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఖరీఫ్ బెండ సాగులో యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. కూరగాయల పంటల్లో ప్రధానమైనటువంటి పంట మనం చెప్పుకోవాలనుకుంటే బెండ పంట. ఇది కూడా మనకి వర్షాకాలంలోను కానీ వేసవిలోను కూడా 2 సీజన్లు వేస్తారు. ఎక్కువ శీతాకాలంలో సరిగ్గా పంట రాదని శీతాకాలంలో వేయం. కాబట్టి ఈ బెండ పంటలో కూడా మనం సరైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక రైతులు పాటిస్తే నిరంతరం కూడా మనకి దిగుబడి బాగా వచ్చి నికరాదాయం పెరగడానికి మరి ఆస్కారం ఉంటుంది. మరి దీనికి కూడా మనం ఏంటంటే ఈ నేల ఎంపిక మరి వర్షాకాలంలో కాబట్టి ఇసుక గరప నేలలు, నీరు నిల్వ నేలలు, ఒకవేళ వర్షం పడినా నీరు వెంటనే వెళ్ళిపోయేటువంటి మరి నేలలు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇందులో కూడా రకాలు చూస్తే మనకి ఎక్కువగా పర్బని క్రాంతి అనే ఒక రకం, అర్క అనామిక అనే రకం ఒకటి, అర్క అభయ, ఇవి ఎక్కువగా మనకి మార్కెట్లో ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి కానీ లేదంటే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నుంచి విడుదలైన రకాలు. ఇవి కూడా చాలా వరకు కొమ్మలు వేయకుండా కొంచెం నిటారుగా పెరిగి మనకి కాయలు వస్తాయి. దిగుబడి పరంగా చూస్తే 4 నుంచి 4.5 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకం. వీటితో పాటుగా మనకి భారతీయ ఉద్యాన పరిశోధన స్థానం IIHR బెంగళూరు అంటారు, వాళ్ళు ఒక రకం అర్క నిఖిత అని చెప్పేసి ఒక హైబ్రిడ్ రకాన్ని కూడా మరి అందించడం జరిగింది. మనకి 45 రోజుల నుంచే కోతకి వచ్చేటువంటి రకం. ఇది 120 నుంచి 140 రోజులు కాల పరిమితి వస్తే దిగుబడి పరంగా కూడా 6 నుంచి 7 టన్నుల వరకు కూడా దిగుబడి ఇచ్చేటువంటి రకం. కాబట్టి హైబ్రిడ్ రకం దొరికితే వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన రకాలతో పాటు ప్రైవేట్ రకాలు ఏవైనా ఆ ప్రాంతానికి అనుకూలంగా ఉంటే ఆ రకాలను కూడా రైతు సోదరులు మరి వేసుకోవచ్చు. వర్షాకాలంలో వేసేటప్పుడు ఎకరానికి 4 నుంచి 6 కిలోలు సరిపోతుంది. అదే కనుక వేసవి అయితే కొంచెం విత్తన మోతాదు పెంచుకోవాలి. నేరుగా విత్తుతాం కాబట్టి వీలైతే విత్తన శుద్ధి కూడా చేసుకోవడం చాలా మంచిది. 1 కిలో విత్తనానికి ఇమిడోక్లోప్రిడ్
కలిపి చేసుకోవడం కానీ, లేదు దానితో పాటుగా ట్రైకోడర్మా విరిడి మందు దొరికితే కనుక అది 8 నుంచి 10 గ్రాములు, ఈ రెండిట్లో మనం విత్తన శుద్ధి చేసుకొని కనుక విత్తనాలు నాటుకుంటే మనకి ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. తద్వారా పల్లాకు తెగులు ఉధృతి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ పొలం తయారీ విషయానికి వస్తే కనుక మనం 6 నుంచి 7 టన్నుల వరకు కూడా ఈ పశువుల గత్తాన్ని వేసి 2 నుంచి 3 సార్లు దున్నుకొని మనకి పొలాన్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నప్పుడు బోదెల రూపంలో వేసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో నీరు నిలిస్తే మరి పంట పాడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి 60 సెంటీమీటర్ల దూరానికి మనం బోదెలు వేసుకోవాలి. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అదే వరుసలో మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తనాలని విత్తుకుంటే మరి సరిపోతుంది. విత్తిన వెంటనే నీరు పెట్టి తర్వాత 4-5 రోజులకి మళ్ళీ రెండవ తడి పెడితే మనకి మొలక శాతం చాలా బాగుంటుంది. ఇక ఎరువుల యాజమాన్య విషయంకి వస్తే ఎకరా బెండ పంటకు కనుక మనం చూసుకుంటే మనకి 24 కిలోల భాస్వరం, అదేవిధంగా 24 కిలోల పొటాషు, అదేవిధంగా 48 కిలోల వరకు కూడా నత్రజని ఎరువు అవసరం ఉంటుంది. అంటే ఈ భాస్వరం 24 కిలోలు మనకి చివరి దుక్కులోనే వేసిస్తాము. అదేవిధంగా పొటాష్ కూడా 24 కిలోలు, అంటే 2 భాగాలుగా వేయటం మంచిది. మొదట చివరి దుక్కులో సగం, తర్వాత నత్రజనితో పాటు రెండో దఫా వేసినప్పుడు కలిపి వేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా నత్రజని ఏదైతే ఉందో అది మన యూరియా రూపంలో 3 దఫాలుగా వేసుకోవడం అనేది అవసరం. ఒకటి ఏంటంటే మనం విత్తినటువంటి 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా 45 రోజులకు ఒకసారి, 70 రోజులకి 3 దఫాలుగా కనుక మనం వేస్తుంటే ఎరువు వేస్తున్న కొద్దీ మనకి మొక్క పెరగడం, పంట దిగుబడి పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి నత్రజనిని 3 భాగాలుగా చేసుకొని మరి వేసుకోవాలి. అదేవిధంగా కలుపు యాజమాన్యం విషయం కనుక చూస్తే మనకు విత్తనాలు వేసిన వెంటనే పదునున్నటప్పుడు మనకి పెండి మిథలిన్ అనేటువంటి మందును 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటే మొదటి దఫా వచ్చేటువంటి కలుపు చాలా వరకు తగ్గిపోతుంది. తదుపరి మనం ఈ గొర్రు సహాయంతో కానీ లేదంటే కూలీల సహాయంతో గుప్పు పెట్టి మనం కలుపు యాజమాన్యం చేసుకొని కొంచెం మట్టి కూడా మొక్క మొదళ్ళకి ఎగదోస్తే ఈ వర్షాకాలంలో మొక్కలు పడిపోకుండా ఉంటాయి కాబట్టి ఆ చర్యలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక వర్షాకాలంలో నీటి యాజమాన్యం అంటే వర్షం పడే తీరును బట్టి ఉంటుంది. మనకు వర్షం పడితే నీరు అవసరం లేదు, ఒకవేళ అధిక వర్షాలు పడితే నీరు బయటకు వెళ్ళేటువంటి మార్గాన్ని చూసుకోవాలి. ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చి వర్షాలు లేకపోతే నీటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే ఇందులో బెండ పంటలో మనకి వచ్చేటువంటి సస్యరక్షణ సమస్యలు కానీ చీడపీడలు కనుక చూస్తే ఈ మొవ్వు కాయ తొలిచే పురుగు ఉంటుంది. ఇది కోత మొదలైన దగ్గర నుంచి అంటే 30 రోజుల నుంచి కూడా మనకి ఈ సమస్య మొదలవుతుంది. కాబట్టి ఇదేం చేస్తామంటే ఆ కొమ్మల్ని తొలిచేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాయలోనికి కూడా లోపలికి చూరి లోపల ఉన్న గింజలను తినేసి పంట తాలూకా కాయ తాలూకా నాణ్యత అనేది దెబ్బతింటుంది. కాబట్టి మరి దీని నివారణ కోసం ముందు జాగ్రత్తగా మనకి వేప కషాయం లేదంటే వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం 15 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకుంటూ పోతే చాలా వరకు ఉధృతి తగ్గుతుంది. ఒకవేళ కాయ తొలిచి పురుగు ఎక్కువగా ఉంటే మనం ప్రొఫెనోఫాస్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో మరి పిచికారీ చేసుకోవటం, లేదంటే థయోడికార్బ్ అనే మందు అయితే కనుక 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రైతులు ఇంకొక విషయం గమనించుకోవాలి. మరి ఈ కాయ తొలిచే పురుగులకు కానీ పచ్చదోమ ఇలాంటి పురుగులు తెగుళ్ళ కోసం మందులు కొడతా ఉంటారు. మందులు కొట్టిన తర్వాత 3 రోజుల తర్వాత మాత్రమే కాయలు కోసే విధంగా మరి మందులు పిచికారీ ప్రణాళిక తయారు చేసుకోవాలి. లేదనుకుంటే ఈ మందుల ప్రభావం ఆ కాయల మీద ఉండి ఎవరైతే వాటిని తింటారో వారి ఆరోగ్యం కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడుతూ అప్పటికీ పురుగులు ఉధృతి కానీ తగ్గకపోతేనే అప్పుడు రసాయన మందులు పిచికారీ చేసుకోవడం మంచిది. అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా సాగుతున్న నేటి వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకే రైతులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. పురుగు లేదా తెగులు కనిపించిన వెంటనే పిచికారీలను చేస్తున్నారు. ఇలా చేయడంతో పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా వాతావరణ కాలుష్యంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పంట దశ, చీడపీడల తీవ్రతను అనుసరించి సమగ్ర సస్యరక్షణలో భాగంగా మాత్రమే రసాయనాలను ఉపయోగించాలి. లేదంటే దిగుబడులపై రసాయన అవశేషాలు మిగిలిపోయి
మానవాళి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. అందువల్ల పురుగు మందుల కొనుగోలు, వాడకంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. వివిధ పంటలను ఆశించేటువంటి పురుగులు, తెగుళ్లను నివారించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చాలా ముఖ్యము. అయితే దీనిలో మనము సస్యరక్షణ మందుల వాడకం అనేది తప్పనిసరి. ఈ సస్యరక్షణ మందులు మార్కెట్లో మనకు పొడి మందులు, లేదంటే ద్రావకం, లేదంటే గుళికల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే పంట దశను బట్టి, ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి, అంతేకాకుండా చీడపీడల యొక్క ఉధృతిని బట్టి మనము ఈ సస్యరక్షణ మందులను ముందుగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. ముందుగా పొడి మందులను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ పొడి మందులు కొద్దిగా గాలి వచ్చినప్పటికీ అవి గాలిలోకి ఎగిరిపోయి వాతావరణంలో కాలుష్యం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా మందు సరిగా నీళ్ళల్లో కలవకపోయినా అవి స్ప్రేయర్స్ యొక్క నాజిల్స్లో ఇరుక్కుపోయి ఆ నాజిల్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కొనుగోలు చేసేటప్పుడు నాసి రకమైనటువంటి మందులు కాకుండా పూర్తి అవగాహన ఉన్నటువంటి నమ్మకమైన డీలర్లను సంప్రదించాలి రైతు సోదరులు. మొదటగా మందును కొనుగోలు చేసేటప్పుడు ఆ మందు ఏ దశలో పిచికారీ చేయాలి, ఏ తెగులుకి, ఏ పురుగులకు దాన్ని వాడాలో, ఏ మోతాదులో వాడాలో, అంతేకాకుండా 2-3 రకాల మందులు వాడవలసినప్పుడు అవి కలపచ్చో లేదో, ఏ మందుల్ని కలపాలి, ఇలా పూర్తి సమాచారాన్ని తీసుకొని కానీ మందులు రైతు సోదరులు పిచికారీ చేయకూడదు. కొనుగోలు చేసేటప్పుడు మందు యొక్క డబ్బా పైన ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి. దాని యొక్క విషపూరిత గుణగణాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి. మందు యొక్క డబ్బా పైన మనకి త్రిభుజాకారంలో ఎరుపు రంగులో గనక ఉన్నట్లయితే అది అత్యధిక విషపూరితమైనటువంటి మందుగా చెప్పవచ్చు. అదే పసుపచ్చ రంగు అయితే అధిక విషపూరితమైనటువంటి మందు, నీలిరంగు అయితే ఒక మోస్తారు విషపూరితమైనటువంటి మందు, ఇక ఆకుపచ్చ రంగులో గనక ఉన్నట్లయితే అది తక్కువ విషపూరితమైనటువంటి మందు. ఏదైనా ఒక సమస్యకి 2-3 రకాల మందులు గనక, సస్యరక్షణ మందులు ఉన్నట్లయితే తక్కువ విషపూరిత గుణం ఉన్నటువంటి మందులను సెలెక్ట్ చేసుకుంటే గనక కొంతవరకు వాతావరణ కాలుష్యాన్ని కానీ తగ్గించవచ్చు. సిఫారసు చేసినటువంటి మోతాదే మనము వాడుతూ రావాలి. ప్రతి ఒక్క పంటకు, ప్రతి ఒక్క పురుగుకి కొన్ని లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందులు ఉన్నాయి. కాబట్టి లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందులను మాత్రమే రైతు సోదరులు వాడాలి. మందు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినటువంటి మందుల్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఇంకా చిల్లులు పడ్డ పాత మందుల్ని రైతులు అవాయిడ్ చేస్తూ ఉండాలి. పిచికారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే పిచికారీ చేస్తారో ఆ స్ప్రేయర్ కరెక్ట్గా పనిచేసేదిగా ఉండాలి. చిల్లులు లాంటివి ఉండకూడదు. ఆ నాజిల్స్ అనేవి సరి అయిన నాజిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. పిచికారీ చేసే ముందు సిఫారసు మేరకు మందును నీటితో సరిగ్గా కలుపుకొని పిచికారీ చేసుకుంటా రావాలి. పిచికారీ చేసే ముందు రైతు సోదరులు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా రక్షక దుస్తులను వాడాలి. ఎందుకనంటే ఈ సస్యరక్షణ మందులనేవి, కొన్ని మందులు ఇవి శరీరంలో వివిధ భాగాల నుంచి వెళ్ళి హానికరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సుమారుగా నుదురు నుండి 36% శరీరంలోకి వెళ్తుంది. అదేవిధంగా చెవుల నుంచి 47% వెళ్తుంది. ఇక చేతుల నుండి 21%, పాదాల నుంచి 14%, పొట్టపై నుండి 18%, జననాంగాల నుండి 100% ఇది శరీరంలోకి వెళ్ళి అనేక సమస్యలకి దారితీస్తుంది. కాబట్టి రైతు సోదరులు పిచికారీ చేసేటప్పుడు చేతులకు గ్లౌజు, టోపీ, కళ్ళజోడు, మాస్క్, తర్వాత వదులుగా ఉండేటువంటి దుస్తులు, చక్కగా గాలి మంచిగా పీల్చుకునగలిగేటువంటి కంఫర్టబుల్ క్లోతింగ్ వేసుకోవాలి. అదేవిధంగా బూట్లను కూడా వేసుకోవాలి. పిచికారీ చేసేటువంటి వ్యక్తి స్ప్రేయర్ వేసిన తర్వాత మందుని నింపుకోకూడదు. ముందుగానే మందును ఫిల్అప్ చేసుకొని ఆ స్ప్రేయర్ని వేసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు ఇద్దరు మనుషులు ఎదురెదురుగా మాట్లాడుకుంటూ పిచికారీ చేయొద్దు.
పొగ త్రాగద్దు, మంచినీళ్ళు, ఏమైనా తినడాలు, గుట్కాలు తినడాలు ఇలాంటివి అసలు చేయకూడదు. పిచికారి మందు కలుపుకునేటప్పుడే వాటర్ బాడీస్ అంటే చెరువుల దగ్గర, చిన్న చిన్న కాలువల దగ్గర కలుపుకొని మిగిలిపోయిన మందులు అందులో వేయకూడదు. కొంచెం దూరంగా కలుపుకోవాలి. మందు సరిగ్గా కలిసిందా లేదా చూసుకోవాలి. ఈ పిచికారీ చేసిన తర్వాత, ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత స్ప్రేయర్ని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. నాజల్స్ని క్లియర్ చేసుకోవాలి. ఈ సస్యరక్షణ మందులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లలకి అందకుండా, పశువులకి అందకుండా దూరంగా పెట్టుకుంటా ఉండాలి. ఇంకా దగ్గరలో వాటిని ఆహారం తినే చోట, డైనింగ్ దగ్గర మందులు లేకుండా చూసుకుంటా ఉండాలి. అంతేకాకుండా ఇదంతా పూర్తయిన తర్వాత మిగిలిపోయిన మందుల్ని చెరువుల్లో, చిన్న చిన్న కాలువల్లో వేయకూడదు. వాటిని దూరంగా పడేయడము, లేదు అనంటే ఒక గోతి తవ్వి దాంట్లో పూడ్చివేయడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటి అనంటే CIBRC యొక్క ఆదేశం మేరకు బ్యాన్ అయినటువంటి ఈ మందులని వాడకూడదు. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి www.cibrc.nic.in అనే ఈ సైట్లో మనకు ప్రతి 6 నెలలకు ఒకసారి బ్యాన్ అయినటువంటి కెమికల్స్ యొక్క అప్డేటెడ్ లిస్ట్ వస్తూ ఉంది. ఈ సమాచారాన్ని మీరు అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. పచ్చి మేతలు లేనిదే పాడి దిగుబడి లేదు అన్న విజయసూత్రం మనందరికీ తెలిసినా గ్రాసాలను సమృద్ధిగా అందించలేని పరిస్థితి పశుపోషకులది. ప్రపంచీకరణ పుణ్యమా అని సాగు భూమికి కొరత ఏర్పడటంతో దాణాలపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో పెట్టుబడులు భారమై పరిశ్రమకు దూరం అవుతున్నారు. అలా కాక పచ్చి మేతలను పుష్కలంగా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి బాగుంటుంది. ఇప్పటి వరకు రైతుల ఆదరణ పొందిన బహువార్షిక రకాలు APBN 1, కోయంబత్తూరు పశుగ్రాస రకాలు, గిని, సూపర్ నేపియర్ గ్రాసాలతో పాటు నేడు ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ కూడా అందుబాటులో ఉంది. వీటితో పాటు ఏకవార్షిక పశుగ్రాసాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో సాగుకు ఏ ప్రాంతాలకు ఏ పశుగ్రాసాల సాగు అనువుగా ఉంటుందో వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ K. ఆనందరావు. పశుపోషకులు ముఖ్యంగా పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. పశువుల మేతలో ముఖ్యమైనటువంటివి పచ్చగడ్డి, ఎండుగడ్డి, దానా. అయితే ఈ ఎండుగడ్డిని వరిగడ్డిని కానీ, గోధుమ గడ్డిని కానీ, లేకపోతే జొన్న చొప్పను కానీ, ఉలవ తీగ కానీ, బర్సిం తీగ కానీ, కౌపీ తీగ కానీ మనం ఎండబెట్టి మనం ఎండుగడ్డిగా పాడి పశువులకు ఇచ్చుకోవచ్చు. మరి దానా అనేది మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా పచ్చగడ్డి విషయానికి వచ్చేటప్పుడు ప్రతి రైతు కూడా ఉన్నటువంటి భూమిలో 10% భూమిని పశుగ్రాసాల సాగుకు ఉపయోగించాలి. ఎందుకంటే పచ్చగడ్డి లేనిదే పాడి దిగుబడి రాదు. ఈ వర్షాకాలంలో నీటి సదుపాయం ఉన్నటువంటి ఈ రైతులు ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలని సాగు చేయాలి. ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలలో చాలా రకాలు ఉన్నాయి. మనకు పాత వెరైటీ ఏంటంటే NB21 ఇప్పుడు అది లేదు. మనకు కనిపిస్తున్నవి CO1, CO2, CO3, CO4, CO5 వరకు కూడా కోయంబత్తూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసి ఉన్నాయి. అయితే మనకి CO4, CO5, CO3 బాగా ప్రాచుర్యము చెందాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి వెరైటీ APBN 1, ఆంధ్రప్రదేశ్ బాజ్రా నేపియర్ 1. ఈ పశుగ్రాసం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పాడి అభివృద్ధి అనేది చాలా బాగా జరిగింది. నేపియర్ రకాల్లో మనకు చాలా రకాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ రకాల్లో ముఖ్యంగా మనము బ్రెజిలియన్ నేపియర్ అనేటువంటి ఒక పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నాము. అదేవిధంగా ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ అనేటువంటిది మనం ఇక్కడ సాగు చేసి రైతు సోదరులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ మించింది సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది 2016వ సంవత్సరంలో మనం తెచ్చి మొత్తం దేశం మొత్తం మీద కూడా మనం ఈ పశుగ్రాసాన్ని రైతులకు అందించడం అనేది జరిగింది. కాబట్టి వర్షాకాలంలో ప్రతి రైతు కూడా ఈ పశుగ్రాసాలని సాగు చేయాలి. మెట్టు ప్రాంతం ఉన్నటువంటి రైతులు గిని గడ్డిని సాగు చేసుకోవాలి. ముంపుడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు
పారాగడ్డిని సాగు చేసుకోవాలి. సారవంతమైనటువంటి భూమి, నీటి సదుపాయం ఉన్నటువంటి రైతులు ఈ హైబ్రిడ్ నేపియర్ వంటి పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. తక్కువ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆరుతడి పదులలో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, అలసంద కానీ, కట్టిజనుము కానీ, అలాగే పిల్లి పెసర కానీ వంటి సీజనల్ పశుగ్రాసాలు అంటారు, వీటిని కూడా సాగు చేసుకొని పశువుల యొక్క మేత కొరతను నివారించవచ్చు. ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ అనేటువంటి పశుగ్రాసము ఇక్కడ సాగు చేయడం అనేది విరివిగా జరుగుతుంది. దీనిలో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది, అదేవిధంగా ప్రోటీన్ 6 నుంచి 8% ఉంటుంది. దీని కాండం కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఇది వింటర్ డార్మెన్సీ అంటే శీతాకాలంలో పెరుగుదల అనేది గిడసబారకుండా ఉండకుండా 3 కాలాల్లో కూడా పెరుగుదల బాగుండి మంచి దిగుబడి ఇస్తుంది. దీనిలో కాండం తక్కువగా ఉండి ఆకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా తీగా ఉంటుంది కాబట్టి పశువులు చాలా ఇష్టపడి పశుగ్రాసాన్ని తినడం అనేది జరుగుతుంది. అయితే ఈ పశుగ్రాసాన్ని సాగు చేసే విధానం ఏంటంటే ఎకరానికి 10,000 నుంచి 12,000 కాండపు కనుపులు కావాలి. మనము ఎటువైపు చూసినా 3 అడుగులకి ఈ యొక్క కాండపు కనుపులు ఏటవాలుగా భూమికి 45 డిగ్రీల యాంగిల్లో ఒక కనుపు భూమిలో ఉండేటట్టు, ఒక కనుపు పైన ఉండేటట్టు నాటుకోవాలి. నెల రోజుల తర్వాత మనం కొద్దిగా యూరియాని చల్లాలి. ఇది సుమారుగా 50 నుంచి 55 రోజులకి కటింగ్కి వస్తుంది. సలీనా 100 నుంచి 120 టన్నుల పశుగ్రాసాన్ని తీసుకోవచ్చు. సంవత్సరానికి 5-6 కటింగ్లు ఇస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ పశుగ్రాసాన్ని సాగు చేయడం వలన పశువుల్లో ఎదురవుతున్నటువంటి పునరుత్పత్తి సమస్యల్ని నివారణ చేపట్టవచ్చు. అయితే సూపర్ నేపియర్ పశుగ్రాసము దీని మీద ఎక్కువగా ప్రోటీన్ ఉన్నటువంటి పశుగ్రాసం. దీనిలో 10 నుంచి 12% ప్రోటీన్ ఉంటుంది. ఇది ఇవ్వడం వలన పాడి ఉత్పత్తితో పాటు పాలలో వెన్న శాతం కూడా పెరిగి రైతుకు ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం పెంచినప్పుడు భూమి యొక్క సారవంతం బట్టి 150 నుంచి 200 టన్నుల పశుగ్రాసం దీని నుంచి మనం దిగుబడి చేసుకోవచ్చు. అందువలన వర్షాకాలంలో ప్రతి రైతు కూడా పశుగ్రాసాలను సాగు చేసి తద్వారా పశువుల మేత కొరతను నివారించి వాటి యొక్క పునరుత్పత్తిని, పాడి అభివృద్ధిని ఎక్కువ చేసి తద్వారా ఆర్థిక లాభాలు పొందుతారని ఆశిస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో చేప పిల్లల పెంపకంపై రైతులకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ కేవీకే ఆధ్వర్యంలో శిక్షణ ఏర్పాటైంది. చేప పిల్లలను నర్సరీల్లో ఎలా పెంచాలి, ఎలాంటి మేతలు అందించాలి అనే అంశంపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు సుమతితో పాటు కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా చూసుకుంటే ఎక్కువ కోస్టల్ ఏరియా ఉంది. అందులోని ఇక్కడ సుమారుగా 12,000 ఎకరాల వరకు ఈ చేపల పెంపకం ఉంది. ముఖ్యంగా నర్సరీ రేరింగ్ అంటే చిన్న చేపలను ఎలా పెంచుకోవాలి, ఎలాంటి దిగుబడి సాధించాలి, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో వాటిని పెంచాలి, ఇవన్నీ ఒక ఐడియాగా పెట్టుకొని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ సౌజన్యంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. శాస్త్రీయ పరంగా మనం ఆలోచిస్తే ఒక 3 నెలల వరకు వాటిని నర్సరీలో రైజ్ చేసిన తర్వాత మళ్ళీ రేరింగ్ పాండ్కి మారుస్తాం. అక్కడ ఒక 7 నెలల వరకు ఉన్న తర్వాత వాటిని తర్వాత ఒక 6 monthsలోనే మన మెయిన్ పాండ్లో వేసుకుంటే అది మనకి ఎంత సైజు కావాలో మార్కెటబుల్ సైజ్ అంటాం, ఆ సైజుకి అదే వచ్చేస్తాయి. మామూలుగా రైతులు ఏం చేస్తుంటారంటే చిన్న పిల్లలు కొన్ని మామూలుగా వాళ్ళు పెంచే పెద్ద పాండ్లోనే వేస్తారు. ఇక్కడ రేరింగ్ పాండ్ అన్నది వాళ్ళు కన్సిడర్ చేయరు. ఈ రేరింగ్ పాండ్ ఏమంటే ఒక 7 నెలల వరకు మనం మేనేజ్ చేయగలిగితే సపరేట్గా పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తే 2 సంవత్సరాల పైన పడే ఒక సైకిల్ని 3 సంవత్సరాల 2 పంటలు తీయడానికి కూడా మనకు ఆస్కారం. ముఖ్యంగా ఇలాంటివి రైతులకు నేర్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ ఎన్ఎఫ్డిబి వాళ్ళ సౌజన్యంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.